హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు జేవిఎస్ వ్లాగ్స్. ఏంటండో ఈ గో కార్ట్ చూపిస్తున్నాను అనుకుంటున్నారా? అవునండి, మేము వెళ్ళామండి. ఎక్కడికి? పిల్లలు డ్రైవ్ చేయాలని అంటే వెళ్ళాం. ఎక్కడ అనుకుంటున్నారా? చెప్తానండో. ఇప్పుడైతే చూడండి మా పిల్లలు ఎంత బాగా డ్రైవ్ చేస్తున్నారు. తనైతే మా పెద్దమ్మాయి శ్రవంతి అనమాట. సో తనైతే స్టార్టింగ్లో చాలా టెన్షన్ పడిందనమాట. ఎందుకంటే ఆ ఎక్సిలేటర్ ఇవ్వాలా, బ్రేక్ ఇవ్వాలా, క్రాసింగ్ చేయాలి కదా, అక్కడ టెన్షన్ పడిపోయింది. చాలా స్లోగా అయితే డ్రైవ్ చేస్తుంది. చూడండి చాలా భయపడుతుంది తను డ్రైవ్ చేయడానికి. ఇంకా లాస్ట్కి ఎలానో అలా అయితే డ్రైవ్ చేసేసిందండో. బాగానే చేసింది. చూడండి స్టాప్ అయింది. ఇంకా మరి అయితే వెళ్తుంది. ఇంకా తనతో పాటు మా హరి కూడా ఉన్నాడండో. ఇప్పుడు వస్తాడు చూడండి. తనైతే ఎక్కడా స్టాప్ కాలేదండి. వెళ్ళినప్పటి నుంచి అట్లా రౌండ్స్ కొట్టుకునే పోతూ ఉన్నాడనమాట. తను బాగా డ్రైవ్ చేశాడు. ఎక్కడ అనుకుంటున్నారా లొకేషన్? ఎక్కడా కాదండి, లాస్ట్ వీడియోలో మీకు లేపాక్షి గురించి చెప్పాను కదా, సో అక్కడేనండి. నంది ఉంది కదా, అక్కడ కొద్దిగా ముందుకెళ్తే రైట్ సైడ్లోనే ఉందండి గోకార్ట్ ప్లేస్ అయితే. ఇక్కడైతే ఒకరికైతే 380 రూపీస్ అండి ఎంట్రీ టికెట్. సో మనకు 10 మినిట్స్ అయితే టైం ఉంటుంది. 10 మినిట్స్లో సో మనం ఎన్ని రౌండ్స్ అయినా కొట్టొచ్చండి. ఎందుకంటే ఇక్కడ టెన్షన్ పడాల్సిన అవసరం ఏం లేదండో. ఎందుకంటే వెళ్ళగానే మనకి డ్రైవింగ్ వస్తుందా, మనం చేయగలమా అని ఆలోచించే పని ఏం లేదు. ఎందుకంటే అక్కడ ట్రైనర్స్ ఉన్నారండి. ఫస్ట్ వాళ్ళైతే మనకి హెల్మెట్ ఇస్తారు. హెల్మెట్ వేసుకున్న తర్వాత సో ఎలా డ్రైవ్ చేయాలి ఏంటి అనేసి వాళ్ళు అన్నీ ఎక్స్ప్లెయిన్ అయితే మనకు చేస్తారు. చేసిన తర్వాతే మనం డ్రైవ్ చేయాలి. సో ఎవరైనా వెళ్ళొచ్చండి, పిల్లలే కాదు పెద్దవాళ్ళు కూడా డ్రైవ్ చేయొచ్చు. ఎంత బాగుందో తెలుసా అక్కడ. సో ఇదోండి వీళ్ళేనండి ట్రైనర్స్. చూడండి స్టార్టింగ్ ఎలా ఎక్సిలేటర్ ఇవ్వాలి, బ్రేక్ ఎలా వేయాలి అని చెప్తారు. ఇంకా చూడండి మా సిరి అయితే మూవ్ అవుతుంది. సో వాళ్ళైతే చాలా కేర్ అండి, ఎంత బాగా ట్రైనింగ్ ఇచ్చారో తెలుసా వాళ్ళైతే. ఇంకా నెక్స్ట్ మా రుచిత అండి. సో ఫస్ట్ అయితే మా హరి శ్రవంతి వెళ్ళారు. తర్వాత ఇంకా మా రుచిత, జాను, సిరి అయితే ముగ్గురు వెళ్ళారనమాట సెకండ్ ట్రిప్కి. ఇంకా రుచిత కూడా మూవ్ అయిపోయింది. ఇంకా మా జాను అయితే కొద్దిగా నాకు భయం వేసింది. ఎందుకంటే చిన్నమ్మాయి కదా, సో ఎలా డ్రైవ్ చేసిందో ఏమని చాలా టెన్షన్ పడినాను అనమాట నేను. సో అయితే స్లోగా అయితే తను కూడా వెళ్తుందండో. చూడండి ఎంత బాగా. అంటే తను ఎలా అంటే వాళ్ళందరికీ ఫుల్ తెలివండి తనకి. చాలా అసలు అంత ఇంత కాదు. ఏదైనా ఒక్కసారి చెప్పామంటే వెంటనే చేస్తుంది అనమాట. మా డెవిల్ జాను అనమాట తను. చూడండి క్రాసింగ్లో చూడండి ఎంత బాగా క్రాస్ చేస్తుందో. నేనైతే నిజంగా షాక్ అయ్యాను అనమాట. చేస్తుందో లేదో, మధ్యలో ఎక్కడన్నా స్టాప్ అయిపోయి ఏమన్నా భయపడుతుందేమో అనుకున్నాను. బట్ అయితే ఏం లేదండి, అందరికీ తను కూడా చాలా బాగా డ్రైవ్ చేసిందనమాట. ఇక్కడ ఏంటంటే ఒకటే అండి, ఎందుకంటే మనకు ముందే ప్రాక్టీస్ ఉంటే వాళ్ళు ఇచ్చే 10 మినిట్స్లో ఎన్ని రౌండ్స్ కొట్టచ్చు కదా. సో లాస్ట్లో మేము కొద్దిగా డిసప్పాయింట్ అయ్యాము అనమాట. ఎందుకంటే అంటే ఫస్ట్ కదా నేర్చుకోవాలి, వెళ్ళాలి. బట్ మనం నేర్చుకునే లోపే 10 మినిట్స్ అక్కడ టైం అయిపోతుంది. ఇంకా ఫైనలీ ఏదో అలా చూడండి మా సిరి, రుచిత, జాను ముగ్గురు అయితే బాగా డ్రైవ్ చేసుకొని వచ్చేసారండి. సో పిల్లలకి అప్పుడప్పుడు మనం కూడా ఇలా తీసుకెళ్తే బాగుంటుంది కదండి. వాళ్ళు ఎంజాయ్ చేస్తారు, మనం కూడా వాళ్ళని చూసి హ్యాపీగా ఫీల్ అవుతాం. సో మీకు కూడా ఉందా ఇలా వెళ్ళాలని? అయితే మీరు కూడా వెళ్ళండి పిల్లల్ని తీసుకొని. సో మన పిల్లలు హ్యాపీగా ఇలా ఎంజాయ్ చేసుకుంటూ ఉంటారు. మనకు కూడా వాళ్ళ హ్యాపీనెస్ కదా కావాల్సింది. ఇంకా దీనికన్నా అండి ఇంకా అయిపోయిందండో. ఈ 10 మినిట్స్ టైం అయితే దగ్గరకు వచ్చేసింది. ఇంకా మా వాళ్ళు అయితే ఇప్పుడు వచ్చేసారు చూడండి. 10 మినిట్స్ అయిపోయింది. ఇంకా లాస్ట్లో ఫైనలీ మా అమ్మ అయితే చూడండి వస్తుంది. చూడండి స్లోగా వచ్చేసి ఒక్కసారి అయితే ఆడ డాష్ ఇచ్చేస్తుందండి టైర్స్కి అయితే. చూడండి మీరే. ఇంకా ఇప్పుడైతే ఫైనలీ బాగా వచ్చేసిందండి.